ఆదిలాబాద్ జిల్లా బంద్ కొనసాగుతోంది. సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ బంద్ కు పిలుపునిచ్చింది. ఆదిలాబాద్ బస్ డిపో ముందు ధర్నాకు దిగిన మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ బంద్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైతును రాజును చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా రాజును కాదు, కనీసం వాళ్ళను కూలీలో ఉంచే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుల ఉబ్బిలో కూరుకుపోయే పరిస్థితి మనకి కనబడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులను చూస్తుంటే మనకు అది స్పష్టంగా ఏర్పడుతుంది. 1,62,000 ఎకరాల పంట పండిస్తే అధిక వర్షము మోంతా తుఫాన్తో అధిక నష్టపోయి అరకొర దిగుబడిన దాన్ని కూడా కొనే నాతు లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్లో ఉన్న పరిస్థితి. ఇక్కడ కొన్న షెడ్యూల్ ప్రకారం కొన్నారు, కానీ ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి ఇది రంగు మారింది, నాణ్యత తగ్గిందని చెప్పేసి ఇక్కడ రిటర్న్ చేసిండు. రైతులు అమ్మిన ఆనందం కంటే పోలేన బాధని వాళ్ళ కళ్ళలో మనకు కనిపిస్తున్నది. ఈ ఎముకలు కొరికే చలిలో పంటను కాపాడుకుంటూ తన సొంత బిడ్డలాగా కాపాడుకుంటూ ఇది ఉన్న రైతులు కనీసం పంటను కొని తిరిగి ఇచ్చడం ఎంతవరకు సమంజసమైనది. మాకు ఇప్పుడు ఈ పంటను ఏం చేసుకున్న అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇతని యొక్క ఆవేదన మన కోసం చెప్పండి, మీ యొక్క ఆవేదన సోయా పంట పరిస్థితి ఏంది? నేను సోయా రైతుని. సోయా, పత్తి, కంది అన్ని రైతులు మేము అన్ని పంటలను ఇక్కడ పండిస్తున్నాం. విలేజ్కు మా భీమసరి విలేజ్కు ఫస్ట్ డిసెంబర్ 1 నాడు ప్రకటించిండ్రు షెడ్యూల్డ్ మీ సోయా తీసుకురావాలని. అది కూడా క్యాన్సిల్ చేసిండ్రు. మళ్ళీ డిసెంబర్ 10, 2025 అప్పుడు ప్రకటించిండ్రు, అది కూడా క్యాన్సిల్ చేసిండ్రు. తర్వాత రీసెంట్లీ ఏం చేసిండ్రు, 29 డిసెంబర్ 2025 నాడు మళ్ళా షెడ్యూల్డ్ ప్రకటించిండ్రు, డేట్ ప్రకటించిండ్రు, మీరు సోయా తీసుకురావచ్చని. మేము రైతులం ఖుషి అయ్యి మా భీమసరి విలేజ్ వాళ్ళం అందరం రైతులం సోయా తీసుకొచ్చినాక మేము ఇక్కడ సోయా కొనమని వాళ్ళు ఆ రోజే గడబడి చేసిండ్రు. కొన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్నాక 3 రోజుల తర్వాత మళ్ళీ వాపస్ వచ్చినాయి. 10.5 కుంటల సోయా కొని 1 కుంటలే కొనుక్కొని వాపస్ చేయడము, ఇది ఎక్కడి న్యాయమో? ఈ రైతులకు మరి షెడ్యూల్డ్ ప్రకటించి కొనకపోవడం ఇది చాలా అన్యాయం. రైతులని రాజు చేసి నెత్తి మీద ముండ్ల కిరీటం పెట్టడం ఎంతవరకు న్యాయమో మీ ప్రభుత్వం నిర్ణయించాలా. ఇక్కడ అధికారులు వస్తేనేమో ఇక్కడ అధికారులతోని బాధ, అక్కడనేమో చేన్లనేమో ఈ పందులతోని జంతువులతోని బాధ. ఈ చలిలో 3 రోజులు ఉంచుకొని ఈ సోయాని మళ్ళా కొని వాపస్ తీసుకొచ్చుడు ఇది చాలా అన్యాయం. అన్ని పార్టీలు రైతుకు ఏ రాజకీయ పార్టీతోని సంబంధం ఉండదు. అన్ని రాజకీయ పార్టీలు రైతు వెంబడే తిరుగుతాయి. మేము కొంటున్నాం, మా పార్టీ కొంటున్నది, మా పార్టీ కొంటున్నది. ఏ రాజకీయ పార్టీ రైతుకు న్యాయం చేస్తలేదు, సరి అయిన ధరలు ప్రకటించలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడన్నా కానీ తొగళ్ళప్పుడు కానీ శనగలప్పుడు కానీ ఇంకా